गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नम पार्वती पते, हर हर महादेव। पवित्रात्म स्वरूपुलగు प्रियात्म बंधुవులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి 118వ శ్లోకం. చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్ నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామస్య ఉచ్యతే. చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్ నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే. చెప్తున్నారు ఇప్పుడు 11వ అంగం ప్రాణాయామం చెప్తున్నారు. ప్రాణాయామం ఎలాగా, మన వేదాంత పరంగా ఆధ్యాత్మికలో ప్రాణాయామం ఎలా ఉండాలి అంటే, చిత్తాది సర్వభావేషు
బ్రహ్మత్వే సర్వభావనాత్. ప్రతి శ్లోకంలో కూడా ఈ బ్రహ్మత్వే సర్వభావనాత్ వస్తూనే ఉంటుంది, ముందు వెనకో అక్షరాలు మారి. కాబట్టి సర్వభావనాత్ ఎక్కడయ్యా? చిత్తాది సర్వభావేషు. ఇప్పుడు చిత్తము ఎప్పుడూ ఒక దగ్గర ఉండదు, కాబట్టి అది ఎప్పుడు ఏదో చింతిస్తూనే ఉంటుంది. శబ్దాన్నో, స్పర్శాన్నో, రూపాన్నో, రసాన్నో, గంధాన్నో, కాబట్టి చింతిస్తే ఉంటుంటారు. అలాగనే మరి చిత్తము అన్నప్పుడు ఇంద్రియము. చిత్తం అంటే ఏమిటి? ఇంద్రియం. మనస్సు అంటే ఇంద్రియం, బుద్ధి అంటే ఇంద్రియం, అహంకారం అంటే ఇంద్రియం. ఈ 4 కలిస్తే అంతరింద్రియం. అర్థమైంది కదా? ఈ 4 కలిసి ఏం పేరు? అంతరింద్రియం. ఒకే సమయంలో 4 ఉండవు కాబట్టి అది ఏ సమయంలో ఉన్నప్పుడు ఆ వృత్తి దాని పేరు. ఇప్పుడు మనకి 4 ఒకే సమయంలో ఉండవు చిత్తంలో, అందుచేత ఒక వృత్తి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళదామని నిశ్చయం చేసినప్పుడు ఏమిటి వృత్తి? బుద్ధి. అది వెళ్దామందామంటే క్షణంలో ఉన్న వృత్తి ఏమిటి? మనస్సు. అది ఇక వెళ్ళాలని చింతిస్తే చిత్తం. నేను వెళ్తాను అంటే అహంకారం. ఇంతే. అందుచేత ఇది ఒక ఇంద్రియం. ఈ చిత్తమేనో ఈ చిత్తంతో పాటు ఏమిటి? సర్వేంద్రియాలు. ఇది ప్రధానం. తేనెటీగ ఎక్కడికి పోతే అక్కడికి మిగతా ఈగలన్నీ అందులో ఉన్న ప్రధాన ఈగ పోయిందంటే అవుతాయి, అన్ని ఎగలబోతూనే ఉంటాయి. కాబట్టి ఈ చిత్తానికి ఎవరయ్యా శిష్యులంటే? ఇంద్రియాలే దీనికి శిష్యులన్నమాట. అర్థమైంది కదా? శిష్య సమేతంగా ఉంటుంది ఎల్లప్పుడూ. కాబట్టి ఇది లేకపోతే వాటికి విలువ ఉండదు. ఏమిటికి? ఇంద్రియాలకి ఇది లేకపోతే వాటికి విలువే లేదన్నమాట. ఇది ఉంటేనే వీటితో ఇంద్రియాలు తన్మయత్వం చెందినప్పుడు దీన్ని అనుకరిస్తేనే ఆ విషయాలు మనకు తెలుస్తాయి. అది కాకపోతే చిత్తం ఆలోచన పోతూనే ఉంటుంది. ఇంద్రియాలు ఇక్కడ చదువుకోవడం అయిపోద్ది, జపం అయిపోతుంటుంది. అర్థమైంది కదా? అన్నీ అయిపోతూనే ఉంటుంది. తిండి అయిపోతుంది, ఆ చిత్తం ఎక్కడో ఉంటుంది. ఏం లాభం? నువ్వేం చదివావంటే నేనా? అవును మర్చిపోయాను, చూస్తానంటాడు. మర్చిపోవాలి, చదువుతూనే ఉన్నాడు. చిత్తం ఇక్కడ ఉంటే కదా ఏ శ్లోకం మీద ఉన్నది తెలుస్తుంది. ఈ భోజనం ఎలాగున్నదంటే తింటున్నప్పుడు ఆ కూర ఎలాగుందంటే కాసేపు ఆగి మళ్ళీ చెప్తానంటాడు. ఎందుకంటే కూర తినేటప్పుడు ఎక్కడికో పోయింది మనస్సు. అందుచేత వీరికి దానికి ఈ లింక్ ఉంటేనే విషయాలు అర్థమవుతాయి. అందుచేత అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. చిత్తాది సర్వభావేషు. ఆ చిత్తము అన్ని ఏదో వ్యాపారం దానికి ఉండాలి. ఏమి వ్యాపారం ఉంటేనే దానికి నిద్ర, లేకపోతే దాని నిద్ర రాదు. అందుచేత అది సర్వభావం. అయితే పోతే పోని, దానికి ఎందుకు? దాని వ్యాపారం చేయని. వ్యాపారం చేయకుంటే ఎలా? మరి శరీరం గడవాలంటే వ్యాపారం ఉండవలసిందే. అందుచేత ఆ వ్యాపారాలు ఏం చేయమన్నాడు? బ్రహ్మత్వే. అది అక్కడ బ్రహ్మభావన చేసుకో. ఆ చిత్తం ఎక్కడెక్కడికి పోతూ ఉన్నదో సర్వభావనాత్, ప్రతి పదార్థము కూడా బ్రహ్మమే అని భావించు. అది పోతుందని చింతించకో. పోయిన దగ్గరల్లా ఏమున్నది అంటే బ్రహ్మమే ఉన్నదని భావించుకో. అది బ్రహ్మమే అని, అది ఏమి అది చెప్తాడు. అది ఆ విధంగా నీకు ఎప్పుడైతే బ్రహ్మత్వము అన్నటువంటి సిద్ధి కలుగుతూ ఉంటే అప్పుడు సర్వవృత్తీనాం అంటే మనకి వృత్తులు 5 విధాలుగా ప్రకాశిస్తాయి. శబ్దమొక వృత్తి, స్పర్శమొక వృత్తి, రూపమొక వృత్తి, రసమొక వృత్తి, గంధమొక వృత్తి. ఇది ప్రధాన వృత్తులు ఇవన్నమాట. దీనికి ఈ ఇంద్రియాలకి ప్రధాన వృత్తి ఇవి ప్రధానం. ఇంకా శ్రోత్రేంద్రియానికి ప్రధాన వృత్తి ఏమిటి అంటే శబ్దమే ప్రధాన వృత్తి.
దానికి రూపము అప్రధానం. దేనికి? శ్రోత్రేంద్రియానికి. అయితే ఈ నేత్రేంద్రియానికి ప్రధానం వృత్తి అంటే రూపమే. దీనికి శబ్దమేమో ప్రధానం కాదు, దీనికి గౌణమన్నమాట. ఆ విధంగా ప్రతిదానికి 5కి 5 వృత్తులు ప్రధానంగా ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి ఏమిటి అంటే అవి మొట్టమొదటి ప్రమాణం చేసుకొని ఒకరికొకరు, అయ్యా నీ 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 భాగం నాకు అవసరం లేదు, నీది నువ్వే తిను, నీ దానికి ఆశపడే కక్కుర్తి బతుకు నాకు లేదని చెప్పేస్తుంది ఒకటి. ఏమి ఇప్పుడు రూపం నేత్రం ఉంది, నువ్వు రూపాన్ని తిను. కాబట్టి శ్రవణేంద్రియం అంటే శ్రవణేంద్రియం అంటే నీ రూపం నాకు అక్కర్నే లేదు, నువ్వు తినేది నువ్వే, నేను తినేది నాదే. కాబట్టి ఇది ఎవరిదో వారే తింటుంటారు. శ్రోత్రేంద్రియం ఏమిటి? శబ్దాన్ని తింటూ ఉంటుంటారు. నీ శబ్దం నాకు ఇస్తావా, నీ పచ్చడి నాకు ఇస్తావా, నీ కూర నాకు ఇస్తావా అని ఈ పక్కదేమో అడగదు. అటు లేదు, అది దేని దానిదే. అందుచేత అవి వృత్తు, అవి పక్కదానికి పో అంతే. అది అది శ్రవణేంద్రియం ఎప్పుడు శబ్దాన్నే గ్రహిస్తుంది. శ్రవణేంద్రియానికి ఆహారం ఏమిటంటే ఏం చెప్పాలి? శబ్దమే దానికి ఆహారం. అర్థమైంది కదా? నేత్రేంద్రియానికి ఆహారం ఏమిటంటే రూపమే ఆహారం. అలాగనే మరి త్వగింద్రియానికి ఆహారం ఏమిటి అంటే స్పర్శమే ఆహారం. అర్థమైంది కదా? శబ్ద స్పర్శ రూప రసం. ఘ్రాణేంద్రియానికి ఆహారం ఏమిటి అంటే ఘ్రాణం అంటే ఏమి? ఆఘ్రానించడం. జిహ్వ అంటే రుచి అన్నమాట. కాబట్టి నాసికకి ఏమిటి? చక్కగా ఏదో ఒకటి ఆఘ్రానించడం అని. అర్థమైంది కదా? దానికి అదే ఆహారం. ఈ నాలుగుకి ఏమిటిది? రుచి అనమాట. దీనికి రుచి, ఆ రుచే దీనికి ఆహారం. అందుచేత వీటి యొక్క వ్యాపారములన్నిటి ఎందుకు కూడా బ్రహ్మత్వే, ఆ బ్రహ్మత్వాన్ని చూడు. ఆహారం నీకు వద్దని చెప్పలేదు. శబ్దం కావాలి, స్పర్శం కావాలి, రూపం కావాలి, రసం కావాలి, గంధం కావాలి. ఏ ఆశ్రమంలో ఉన్నవారికైనా ఈ 5 ఉండవలసినదే. ఏమి? ఈ 5 లేనిదే ఏ ఆశ్రమం జరగదు. మానవుడి పుట్టిన తర్వాత ఆశ్రమం సేకరిస్తే ఆశ్రమంలో ఉంటాడు, అంతేగాని ఇవి లేకపోతే ఏ ఆశ్రమం నడవదు, ఎవడికి ఉండదు. అందరికీ ఉండాలి. శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అన్ని ఆశ్రమంలోనికి అవసరం. అంటే ప్రతి మానవుడికి అవసరం. వాటిని మనం లేకుండా పని నడవదు. వృత్తి సరే ఈ యొక్క ప్రకృతి ధర నడవమన్నా నడవదు. అది ఏదో మాట్లాడుతున్నాడు, నేను ఏదో మూగవాడైతే గొడవ లేదు వీడితో మనకెందుకు అనుకుంటారు. కానీ మాటలు వచ్చి కూడా మాట్లాడకపోతే ఏమనుకుంటారు? ఎవడైనా అడిగిన దానికి సమాధానమే లేదండి. ఏం మనుషులో వాళ్ళు, ఏ మనుషులు అనుకుంటామో పశువులు అనుకుంటామని చెప్పండి అంటాడు వచ్చేవాడు. అందుచేత శబ్ద వ్యవహారం జరగాలి, అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అందుచేత వాటిని వదిలిపెట్టి జీవనం అనేది గడవదు. అందుకు నీకు వాడుకో. వాటి వృత్తిని ఎట్లా మరి? అది బ్రహ్మభావంగా. ఆ శబ్దము బ్రహ్మమే, ఆ స్పర్శము బ్రహ్మమే, ఆ రూపము బ్రహ్మమే, ఆ రసము బ్రహ్మమే అన్నటువంటి విషయాన్ని అది చెప్తున్నారు. సర్వభావనాతో ఆ ప్రతి పదార్థం కూడా ఏమిటి? బ్రహ్మమేని భావించుకో. పదార్థాన్ని ఇప్పుడు నువ్వు దూరీకరించడం ఒక వంతు, పదార్థాన్ని బ్రహ్మముగా భావించుకోవడం ఇంకొక వంతు. అదైంది కదా? పదార్థాన్ని నిషేధ పదార్థం దూరీకరించు. ఇప్పుడు ఆరోగ్యానికి మనకి ఏది వద్దని డాక్టర్ గారు చెబితే ఆ పదార్థం దూరీకరిస్తామా లేదా? దూరీకరించాలి. అది ఎందుకు? ఈ శరీరం బాగుండాలి అంటే వారు చెప్పింది మనం ఆచరించాలి. అలాగనే మరి మన శరీరానికి నిషేధ పదార్థం ఏదో అది వదులుకోవాలి. అర్థమేది? అలాగే మన జ్ఞానానికి కూడా అడ్డు నిషేధ పదార్థాలని అంతా పరబ్రహ్మ అని చెప్పి రోజు మద్యపానం చేయిస్తుంటే ఏమైపోతుందా? అంతా పరబ్రహ్మ అని 4 పూట్ల మాంసం తింటుంటే ఏమవుతుందా? కాబట్టి సాధకుడికి
ఇవి కొన్ని నిషేధాలు ఉంటాయి అన్నిన్ని. అందుచేత ఈ ప్రకారముగా నిషేధ పదార్థాలని మనం సేవించుకుంటా సేవింపదగిన పదార్థముల యందు బ్రహ్మభావన చేసినప్పుడు దీనికి ఇంకితర వృత్తి అన్నటువంటిది కనబడుకుంటా పోతుంది అనమాట. ఇంకేం వృత్తి ఉండదు, ఏదో వృత్తియా వెళ్ళిన దగ్గరల్లా బ్రహ్మభావనే. ఎవరో రామకృష్ణ పరమహంస చూసేదల్లా అమ్మవారిని చూస్తుంటే ఆయనకి మళ్ళీ ఆ ముఖము ఆ వికారము ఆ స్వరూపం ఏమి వృత్తిగా భాషించినవాడే రామకృష్ణ పరమహంస గారిగా. కనబడిన చెట్టు అమ్మ అని దండం పెడతాడు. ఆ చెట్టుకు మన చెట్టుకు చిన్న దగ్గరికి వెళ్తే ఈ చెట్టు ఆకులు ఎలాగున్నాయి, దీని కొమ్మలు ఎలాగున్నాయి, దీని కాడలు ఎలాగున్నాయి, దీని పుష్పాలు ఎలాగున్నాయి, అర్థమైందే, దీని పండ్లు ఎలాగుంది, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఆ చెట్టు చెప్పండి చెప్పండి, ఇవన్నీ వస్తాయి ఎవరికి మనకు రావాలి. ఎందుకంటే అది ఉంటేనే ఇది ఇక చూసేవాడికి చెట్టు కూడా ఇప్పుడు అమ్మవారిలా కనబడుతుంది. ఇంక అక్కడ ఏం వృత్తి వస్తుంది మనుషులకి? అంత అఖండాకార వృత్తి, ధ్యేయమైన వృత్తి వారికి అదే వచ్చింది రామకృష్ణ పరమహంస గారిగా. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలి? అన్నిటినీ ఏమి సర్వేంద్రియ వ్యాపారము కూడా బ్రహ్మాకార రూపముగా చూడమంటున్నాడు. అది అలాగ నిగ్రహించినటువంటిది ఏది వృత్తి నిరోధం, అదే ప్రాణాయామము. కానీ తక్కింది ప్రాణాయామం కాదు, ఇది ప్రాణాయామం అనమాట. అది ప్రతి అంగంలో కూడా ఆ అంగంలో ఉన్న విషయాన్ని బాగా బ్రహ్మాకార వృత్తితోనే ఇస్తూ ఉన్నారు. 15 అంగాల్లో ఇప్పుడు మనకి ఇది 11వ అంగం నడుస్తుంది కదా. అందుచేత చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్. ప్రతి పదార్థము కూడా ఈ చిత్తము ఎక్కడికి పోతూ ఉన్నదో అది బ్రహ్మము కంటే భిన్నము కాదని ఎవరు ఈ యొక్క సాధకుడు బ్రహ్మజ్ఞాన సాధకుడు అనుకోవాలి. అదే ఒక దైవభక్తి పరుడు అయినప్పుడు ఆయన ఏమనుకోవాలి? ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుణ్ణి అతను కొలుస్తున్నాడో, శివుని కొలిచేవాడు చూడగానే ఇతను శివుడే, విష్ణుని కొలిచేవాడు చూడగానే ఇతను విష్ణువే, ఈ తింటున్న పదార్థం విష్ణువే, అర్థమైంది కదా. తాగుతున్న నీళ్ళు విష్ణువే, ఇచ్చే పదార్థము విష్ణువే, పుచ్చుకున్న పదార్థమా విష్ణువే. అప్పుడు ఆయనకి ఏమైపోయింది? ప్రత్యేకంగా కూర్చొని విష్ణువుని ధ్యానించే పనే లేదు, అంతా విష్ణువే. ఏమి వస్తువు పట్టుకున్నాడు విష్ణువే, ఇంకే ధ్యానం. ఆ భావం లేక దగ్గర కూర్చొని 4 గంటలు ధ్యానం చేస్తే కొంచెం ఏమి ఈ భావం వస్తుందని 4 గంటలు 5 గంటలు కూర్చోవడం. ఇంకో కనబడింది పుస్తకము ఇది విష్ణువే అనేసరికి ఎలా ఉండదు? విష్ణువుని ఎక్కడ పెడతామో అంత పరిశుభ్రంగా ఉంచుకుంటాం, అది పుస్తకం ఏంటో అక్కడ బాధేస్తాం, అర్థమైంది కదా. ఈ ప్రకారంగా ఉంటుంది అనమాట. మనకి విష్ణువే అని చెప్పి కోపం వచ్చినప్పుడు విసిరేస్తామా? విష్ణువే అబ్బో విష్ణువు విసరకూడదు అనుకున్న వాళ్ళేమి, లేకపోతే కోపం డబ్బను పటాసి గారు పేలిస్తాడు ఒక్కొక్కడ. పేలిస్తే ఈయనకి ఇష్టం అదే భక్తుడికి ఒకసారి పేలించి అదే విష్ణుమూర్తిని ఎలా పేలిస్తున్నానంటే మళ్ళీ మెల్లగా పెడతారనమాట. అందుచేత ఇది భావం. అందుకు చెప్తారు చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్ నిరోధ సర్వవృత్తీనాం ప్రాణాయామస్స ఉచ్యతే. ఎప్పుడైతే అంతా బ్రహ్మభావంగా మనం చూస్తున్నామో ఇక వృత్తి ఏమిటి? బ్రహ్మేతరమైనటువంటి భావనే కదా అక్కడ వృత్తి. ఇక్కడ బ్రహ్మాకారాకృత వృత్తే కానీ బ్రహ్మేతర వృత్తి కనబడలేదు కాబట్టి ఇంకా అదే నిరోధం. దాన్ని ప్రాణాయామం అని ఆచార్యుల వారు చెప్పారు. మరి పతంజలి ఏం చెప్పాడు? ప్రాణాయామం అంటే ఆయన తస్మిన్ శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ అన్నాడు, అర్థమైంది కదా. కాబట్టి తస్మిన్ అని 3వది పెట్టాడు కాబట్టి ఏమేమి ఆసన మొట్టమొదటి యమ నియమ ఆసన. కాబట్టి ఆసనం తర్వాత ప్రాణాయామం. తస్మిన్ ఆసనే ఉపవిశతి సతీ అని అర్థం అనమాట. దానికి ఆయాసనమునందు చక్కగా కూర్చొని శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. అతను చెప్పిన ప్రాణాయామం ఏమిటి? దానిలో కూర్చొని శ్వాసను శ్వాస అంటే ఏమిటి? మనకి వదలడం. నిశ్వాస అంటే ఏమిటి? పీల్చుకోవడం.
శ్వాస ప్రశ్వాస ఏమిటి మనకి నిశ్వాసం అన్నా ప్రశ్వాసం అన్నా ఒకటే లే, అర్థమైంది కదా. ప్రశ్వాసం అన్నా నిశ్వాసం అన్నా ఉత్సవ అలాగనే ఈ రెండు ఒక్కటే. కాబట్టి మనకి ఇది ఉచ్ఛ్వాసము ఇంకేమిటి నిశ్వాసం రెండు. ఉచ్ఛ్వాసం అంటే పీల్చుకోవడం, నిశ్వాసం అంటే వదలడం. అది అందుచేత ఈ యొక్క వీటి గతి, ఈ గమనాన్ని కంట్రోల్ చేసుకోవడం అది ప్రాణాయామం. అది పోయేది బాగా పోతుంది కదా. అది 3 ప్రాణాయామాలు. ఒకటి బాగా గాలి వదిలితే అది రేచక ప్రాణాయామం, బాగా పీల్చుకుంటే అది పూరక ప్రాణాయామం. ఈ రెండింటి గతి విచ్ఛేద, శ్వాస ప్రశ్వాసయోర్ గతి విచ్ఛేద, ఈ గమనాగమనాలు లేకుండా అలా స్తంభించి ఉండడం కుంభక ప్రాణాయామం. అర్థమైంది కదా. అందుచేత ఈ విధంగా ప్రాణాయామం చెప్పారు. మరి ఆ ప్రాణాయామాన్ని మనం చేసేటప్పుడు అది గురువు దగ్గరుండే నేర్చుకోవాలి ప్రాణాయామం. ఎందుకంటే వారి ఇంకా కుంభక ప్రాణాయామం ఈ రెండింటికి అవసరం లేదు, దూరం నుంచి చెప్పినా చేసుకోవచ్చు. ఏది ఒకటి రేచకం, రెండవది పూరకం. కానీ కుంభకం చేసినప్పుడు తప్పక అది గురు సన్నిధిలో బాగా, అంటే ఎవరు చెప్తే వారి గురువు ఆ సన్నిధిలో బాగా నేర్చుకొని తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి కుంభక ప్రాణాయామం. ఈ రెండింటికి అవసరం లే. ఏముంది, రేచక ప్రాణాయామం చక్కగా మనం ఎంతవరకు గాలి వదలాలో అంతవరకు వదిలేయడమే. వదిలిన తర్వాత ఇంకేం లేదు, మళ్ళీ ఎంతవరకు పీల్చుకోవాలో అంతవరకు పీల్చుకోవడమే. దీనివల్ల ప్రమాదం లేదు. ఏమి రేచకానికి పూరకానికి ఎట్టి ప్రమాదమో లేదు. కుంభకం చేసినప్పుడు జాగ్రత్తగా ఎన్ని మాత్రలు పీల్చాలి, ఎన్ని మాత్రలు లోనుచ్చుకోవాలి, ఎన్ని మాత్రలు వదలాలి అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని చేసింది కుంభకం. అర్థమైంది కదా. ఇది చెప్పుకొచ్చారు. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ, అది అన్నమాట. కాబట్టి దాంట్లో కూడా ఏమిటి, ఆ కుంభకం అన్నటువంటిది ఈ రెండిటిని అభ్యాసం లేకుండా కేవలంగా ఆ వాయువుని తన స్వాధీనం చేసుకొని చక్కగా అది సిద్ధించితే కేవల కుంభకం అంటారు. దాంట్లో అర్థమైంది కదా. అది కేవల కుంభకం అంటే ఏమిటి, తన ప్రయత్నం చేసే సాధన అయింది, తరువాత ఏమిటి అది మామూలుగా వచ్చిపోయేది ఉండదు. ఆ సంకల్పం చేసుకుంటూ అక్కడ అయిపోతుంటుంది శ్వాస. అది ఏమంటాడు, కేవల కుంభక అంటారు. దాన్ని ఏమంటారు, అది ఎవరిది, పతంజలి మహర్షి చెప్పినటువంటి చతుర్థ విషయాక్షేపి కేవల కుంభక అని ఆయన చెప్పుకొచ్చాడు. అందుచేత ఆ కుంభకంలో కూడా ఈ ప్రాణాయామాన్ని కొంతమంది చేసేటప్పుడు ఊరుగా చెమటలు పట్టేస్తాయి అన్నమాట. ఆ చెమట్లు వచ్చినటువంటి ప్రాణాయామం అధమం అన్నాడు. అర్థమైంది కదా. కొంతమందికి ప్రాణాయామం సరిచేయక శరీర కంపనం వస్తుంది. ఈ కంపనం వచ్చిన ప్రాణాయామం మధ్యం అన్నాడు. అర్థమైంది కదా. శరీరం ఉత్థితి కలిగిన ప్రాణాయామం ఏముందో అది ఉత్తమ ప్రాణాయామం. మనం చేస్తున్నప్పుడు ప్రాణాయామము చక్కగా శరీరంలో హాయిగా తేజోవంతంగా అది ఉక్కిరి బిక్కిరి కాకుండా మంచి పరిపూర్ణంగా ఉన్నటువంటిది ఏది ఉందో అది ఉత్తమ ప్రాణాయామం. అందుచేత ఇది ప్రాణాయామము ఆయన చెప్పుకొచ్చినటువంటిది. మరి ఇక్కడ ఏమిటి ప్రాణాయామం మనకిప్పుడు, చిత్త నిరోధమే ప్రాణాయామం. అర్థమైంది కదా. మరి చిత్త నిరోధం కావాలి అంటే సర్వ ఇంద్రియముల శబ్దాల విషయాల ఎందు ఎక్కడ పోతున్నాయో అదంతా బ్రహ్మమైన భావనతో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా వారికి చిత్తంలో వృత్తే ఉండదని చెప్పుకొచ్చారన్నమాట. అది ఇందులో చెప్పింది. ఇంకా ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు ఆచార్యుల వారు, వీరి యొక్క సిద్ధాంతంలో రేచకం అంటే ఏమిటి, పూరకం అంటే ఏమిటి, కుంభకం అంటే ఏమిటి,
వేదాంతరీత్యా 2 శ్లోకాల్లో చెప్పబోతూ ఉన్నారు. 119, 120లో నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరణః బ్రహ్మైవాస్तीति या वृत्तिः पुरको वायुरीरितः ततः तद्वृत्तिनैश्चल्यं कुम्भकः प्राणसंयमः अयं चापि प्रबुद्धानाम् अज्ञानां घ्राणपीडनं निषेधनं प्रपंचस्य रेचकाख्यः समीरणः ब्रह्मैवास्तीति या वृत्तिः पुरको वायुरीरितः ततस्तद्वृत्तिनैश्चल्यं कुम्भकप्राणसंयमः अयं चापि प्रबुद्धानाम् అజ్ఞానం ఘ్రాణపీడనం చెప్తున్నారు. ఇప్పుడు నిషేధనం ప్రపంచస్య, నీకు రేచక ప్రాణాయామం అంటే ఏమిటి? అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే రేచకం పూరకం చేసేటప్పుడు కూడా ఈ పూరకాన్ని చేసేటప్పుడు ఒక మంచి భావాలు, మంచి సత్వగుణము, అర్థమైంది కదా, ఒక దైవభావము లోనకి వస్తుంది అని భావంతో తీసుకోమంటారు. అర్థమైందే? మన గాలి పీల్చుకునేటప్పుడు ఒక ముక్కలో మూసి ఈ పక్క నుంచి పీల్చేటప్పుడు ముందు ఎడ ముక్కలో పీల్చుతాం, అలాగనే కుడి ముక్కలో వదులుతాం, మళ్ళీ కుడి ముక్కలో పీలుస్తాం, మళ్ళీ ఎడ ముక్కలో వదులుతాం. ఇది అన్నమాట. ఇందులో కుంభకం లేదనమాట. ఇప్పుడు ఈ రేచకం ఎడం ముక్క పీల్చేటప్పుడు గాలి ఎంతవరకు పీలుస్తామో అంతవరకు మనలోనికి ఒక సాత్వికమైనటువంటి సత్వగుణ స్వభావం అనేది లోనకి ప్రవేశించినట్టుగా, అర్థమైంది కదా. అలాగనే ఒక మంచి దైవీభావము లోనకి ప్రవేశించినట్టుగా భావించాలి. ఇదనమాట. ఇది భావన. అది అలాగ భావిస్తుంటే ఇది ఎంతవరకు పీల్చుకుంటామో ఆ మూలాధారం వరకు పోతుంటుంది మనం పీల్చుకున్నటువంటి వాయువు అన్నమాట. ఆ మూలాధారం వరకు పోయి అంతవరకు లోపల ఇది ఈ మంచిది వెళ్ళి అది చక్కగా మంచిది లోనికి వెళ్తే ఊరుకుంటుందా, అక్కడ శుద్ధి చేయడం ప్రారంభిస్తుంది అనమాట. అర్థమైంది కదా. అందుచేత అది ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఎడమ ముక్కతో శుభ్రంగా పీల్చాం. ఇప్పుడు ఎడమ ముక్క మూసుకొని కుడి ముక్కతో వదులుతున్నాం. మనం ఈ వదిలేటప్పుడేంటి, మనలో ఉన్నటువంటి రాజసిక గుణాలు, తామసిక గుణాలు, ఆ గుణాలన్నీ కూడా ఏమిటి పైకి పోతున్నట్టుగా భావించాలి. భావన అన్నమాట. ఈ భావన రావాలి. ఎప్పుడైతే అది ఎక్కడి నుంచి వస్తుంది, మనం వదిలేటప్పుడు కూడా ఆ మూలాధారం నుంచి వ్యాపించిన వాయువు అలాగ బయటకు వస్తుంది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు మనకేమిటి, మనలో ఉన్నటువంటి దోష వృత్తులు బయటకు పోయేటట్టుగా భావించాలి. ఇది అన్నమాట. ఇది ఈ విధంగా కొంతమంది కూడా ఆ యొక్క ఎక్కడ ఏదైనా ఉంటే లోపల అంతవరకు గాలి వెళ్ళేటట్టుగా భావించుకోవాలంటుంటారు. కొంతమంది ఆరోగ్యానికి కూడా ఏం చెబుతూ ఉంటుంటారు, నీకు ఎక్కడ బాగులేదో అంతవరకు గాలిపోయి అక్కడ ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఉంచమని చెబుతూ ఉంటారు కొంతమంది. వాయువుని కాసేపు ఆ వాయువు కూడా కాంతివంతమైన అగ్నిగా ఉండి అక్కడ ఏదో దోషం ఉంటే కాల్చేసినట్టుగా భావించుకోమంటారు. అర్థమైందే? ఆ విధమైనటువంటి సాధన చెబుతారు. ఇదంతా ఏమిటి అంటే మనలో మంచి చేరాలి, చెడు వదిలిపోవాలి. ఇది అన్నమాట. మంచి చేరాలి, చెడు వదిలి. ఇలాగ మనం ఏం చేయాలి, రోజు 3 సార్లు చేసుకోవాలి. మరి ఎవరటి కానీ ఎడవలో గాలి పీల్చాలి, బాగా కుడిలో వదలాలి, కుడిలో బాగా గాలి పీల్చాలి, మళ్ళీ ఎడవలో వదులుకోవాలి. ఇది ఒకసారి అయింది. ఇలా 3 సార్లు. ఆ 3 సార్లు చేసినప్పుడు కూడా మనం ఇది చిన్ముద్రగా పెట్టుకోవాలి. ఎడవ చెయ్య పెట్టుకొని తీస్తుండాలి. అది అన్నమాట. ఇది మనం కింద కూర్చున్న మటాలు వేసుకుంటాం కదా, ఎడమలో ఇది ఉండాలి. ఇది ఉంటే దీని చిన్ముద్ర అని ఈ 2 జీవబ్రహ్మలకు ఏకత్వం అని. అర్థమైందా?
ఈ 3 గుణాలు దీంతో వదిలేస్తున్నామని అంటారు. ఇది బ్రహ్మము, ఇది జీవుడు. కాబట్టి ఈ రెండింటినీ మనం ఏకం చేస్తే ఇప్పుడేమవుతుంది, ఇది చిన్ముద్ర అనమాట. ఇందులో ఏమవుతుంది, ఒక శక్తి వస్తుందన్నమాట. మనకి జీవబ్రహ్మలకి ఏకత్వం చేసేందుకు ఒక శక్తి పుడుతుందన్నమాట. ఆ శక్తి లోనకపోతుంటుంది. వదిలేది ఏదో పోవాలి కాబట్టి ఈ 3 తోట బయటికి పోవాలన్నమాట. అర్థమైందే. ఇది ఇలా పట్టుకోవాలని ప్రతి వాళ్ళు చేసేటప్పుడు పెట్టుకొని ఎడమతో పీల్చాలి, కుడిలో వదలాలి, మళ్ళీ కుడిలో పీల్చాలి. ఈ 3 సార్లు అయిపోయాక 2 కాస్త ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి సాధన. ఇది అనమాట. ఇది సులభ ప్రాణాయామము. చక్కగా మన భావన పైకి పోయినట్టుగా, మళ్ళీ చెడు భావన కిందకి పోయేటట్టుగా ఇది భావన. అప్పుడు ఇలా మనం చేస్తూ ఉంటే ఏమిటి, మంచి భావాలనేమో ఆహ్వానిస్తున్నాం, చెడు భావాలనేమో ఉద్వాసన చెబుతూ ఉన్నాం. ఇది ఈ ప్రకారంగా ఇది చేసుకోమని ఈ సాధన అన్నమాట. అది ఇప్పుడు మరి ఆచార్యుల వారు వేదాంతపరమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. రేచకం, పూరకం, కుంభకం అన్నటువంటివి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమిటి, ఈ దీని ద్వారాగా వేదాంతపరంగా రేచకం అంటే ఏమిటి, పూరకం అంటే ఏమిటి, కుంభకం అంటే ఏమిటి చెబుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో యోగశాస్త్రం ప్రబలంగానే ఉన్నది. చేయడం మంచిదే, అదేమి దోషం కాదు. దానివల్ల నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది, అది దోషమేమీ కాదు. కానీ అదే దానికి మించింది లేదనుకోవడమే దోషం. అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి మించిన సాధన ఇంకొకటి లేదు, ఇదే అనుకోవడమే దోషం మనకి. అంతేగాని ఏది దోషం లేదు. ప్రతిదీ మన చేసే మనకి ఈ అంతఃకరణం అన్నటువంటిది బ్యాలెన్స్ చేసుకోవడానికి, ఏకాగ్రత సిద్ధించడానికి అన్నటువంటి విషయము తక్కిన సాధనలన్నీ కూడా. తక్కిన సాధనలన్నీ సాక్షాత్తు పరబ్రహ్మ భావము కాదు. అది అనమాట ఇక్కడ మనకి సాధనది. ఏది మనకి తప్పు లేదు. ప్రతివారు లోకంలో చేస్తున్న సాధనలన్నీ గొప్పవే. కానీ ఆ సాధనలకి సాధ్యం ఒకటి ఉంటుంది. అర్థమైందా. కేవలము ఆరోగ్యం కోసమే ఆసనాలు అనుకోవడం కాదు. ఆసనము ద్వారాగా మనస్సుని మనం ఏకాగ్రత పరిచి మనస్సులో ఉన్న విషయవృత్తిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం, అది మీద మెట్టు. అది ఆసనంతో యోగమే అయిపోయిందని కానీ, ప్రాణాయామంతో యోగమే అయిపోయిందని కానీ అది తప్పు అన్నమాట. యోగము అంటే ఏమిటి, జీవబ్రహ్మలకి ఐక్యత, జీవుడు బ్రహ్మము భేదము అన్న భావన లేకుండా అభేదమైన జ్ఞానం పొందడమే అసలు యోగం. దానికి ఇవన్నీ రక్షిస్తాయి. అర్థమైంది కదా. మనం లోకంలో చేసే దాన్ని నిందించవలసిన పని ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి లోకంలో. ఏమి ప్రతిదీ సాధన. ఎవరికి ఒక్కొక్క సాధన అనుకూలం ఉంటుందో ఆ సాధనలో వెళ్ళిపోతూ ఉంటుండాలి. అది అన్నీ చేసే కదా లాస్ట్కి తిరగకపోతే ఏముందో అనుకుంటారు. అన్నీ తిరిగిన తర్వాత ఏముంది, ఏం లేదు. ఏం లేదు ఏంటి, మరి పక్కడు ఊరుకుంటాడు. ఏం లేదు, నువ్వు ఎందుకు వెళ్ళావు అంటాడు. అర్థమైంది కదా. ఏదో ఉంది అక్కడ. అర్థమైంది కదా. ఏం లేవు, నువ్వు ఎందుకు వెళ్ళావు. కాబట్టి నువ్వు అన్నీ తిరిగి వచ్చి ఈ నీతులు చెప్పక మాకు. అర్థమైంది. తిరగకుంటే ఏమీ లేదంటే నేను ఒప్పుకుంటాను, కానీ తిరిగి ఏమీ లేదంటే అలాగా. అందుకే వారికి తిరగొద్దని చెప్పడమే తప్పు. తిరగమనాల. సాధన, అదొక సాధన అన్నమాట. పుణ్యక్షేత్ర సందర్శన సాధన. పూర్వం కాలినడుగుతూ తిరిగేవారు. అర్థమైంది కదా. జగద్గురు శంకరాచార్యుల వారన్నీ కాలినడుగుతూనే మొత్తం ఆసేతు హిమాచల్ పర్యంతం తిరిగి అన్ని క్షేత్రాన్ని సందర్శించి ఎక్కడ ఏది వదలలేదు ఆయన. ఎందుకు ఆయనకి 2 పనులు అన్నమాట. అర్థమైంది కదా. ఆయనకి ఇతరమైనటువంటి భావనలు ఉన్న వారిని అందరినీ ఆ భావనను మరల్చి, ఏదైతే ఇతర భావన అది శాశ్వతం అనుకోవడమే తప్పు, కానీ ఆ భావన తప్పు కాదు. ప్రతివాడి శాస్త్రము అమోఘం. ఒకరు శాస్త్రం రచించాడు, ఎంత బుద్ధి లేకపోతే అంత శాస్త్రం రచిస్తాడా. మహా బుద్ధి ఉండే అన్ని శాస్త్రాలు రచించారు. ఆ శాస్త్రమే
ఏమి ఆధారము, దీనికి మించింది ఇంకొకటి గ్రంథం లేదు, ఇదే ఒప్పుకోమంటేనే అక్కడే వచ్చింది అల్లరంతన్న. అంతే. ఏమి ఆ అల్లర్లన్నీ ఎడగో మొత్తం మీద తిరిగి తిరిగి స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు చేశారు. అలాగనే మహర్షి మలయాళ స్వాముల వారు ఈ ఆసేతు హిమాచల పర్యంతము కాలినడకతో క్షేమించారు. అర్థమైంది కదా. ఎక్కడ ఒక 3 సంవత్సరాలు తిరిగి తిరిగి తిరిగి. అలాగనే సద్గురు స్వామి శేఖరగిరి వారు 6 కూడా ఆసేతు హిమాచల పర్యంతము కాలినడకతోనే తిరిగారు. వీళ్ళందరూ కూడా తిరిగారు, తిరిగి తిరిగి తిరిగారు. ఆ తిరిగి దానితోనే ఉండిపోలేదు, బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. తిరిగి ఎక్కడే ఉంటుంది క్షేత్రంలో తెలియదు. ఒక శక్తిని తీసుకోవాలి. అర్థమైంది కదా. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక శక్తిని తీసుకోవాలి. ఒక దగ్గర ఒక మంచి మహాత్ములు ఉంటుంటారు, వారితో సందర్శించాలి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి. వారి ద్వారా జ్ఞానాన్ని మరి కొంచెం మనం తెలుసుకోవాలి, మన సంశయాలను పోగొట్టుకోవాలి. అందుకనే వాళ్ళంతా తిరిగారు. 3 సంవత్సరాలు తిరిగి తిరిగి తిరిగి. తిరగొద్దని చెప్పకూడదు, తిరగాలి. అర్థమైంది కదా. ఆ తిరిగినందువల్ల ఒక శక్తి వస్తుంది, ఒక జ్ఞానం వస్తుంది, ఒక వైరాగ్యం వస్తూ ఉన్నది. అర్థమైంది. అన్నీ ఉన్నాయి అందులో, ఒకటేమిటా ఏమి. అందుచేత ఈ ప్రకారముగా ఇప్పుడు ఏంటంటే ఇతర సాధనల్ని మనం నిందించడం అది అజ్ఞానం అన్నమాట. అర్థమైంది. అజ్ఞానులే నిందిస్తారు. ఏమి జ్ఞాని ఆ సాధన ఎంతవరకు సరిపోతుందో దాని పై సాధన ఏముందో చూసుకోమంటారు. అర్థమైందే. ఇతరులు అదే ఉండదు, నాదే గొప్పగా ఉండాలని నీకు అది మంచిది కాదు, అది పనికిరాదు, అది పాడు అని చెబుతారన్నమాట. ఏం పాడు? నువ్వు ఆ పనికిరాంది పాడును పట్టుకొని ఎన్నాళ్ళు సచ్చి ఇక్కడికి వచ్చావు. అర్థమైందా. ఇప్పుడు దాన్ని పాడు ఎందుకు అంటావు? అర్థమైందా. ఒకరోజు ఏమి బాగా తిని 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 60 ఏళ్ళు 30 ఏళ్ళు తిన్నాం. బాగా తిన్న రుచిగా ఉండి ఇప్పుడేదో ఒంటికి పడలేదని ఆ స్వీట్ని తినితే ఏమైనా బాగుంటుందండి? ఆ స్వీట్ని బాగా తిని దానివల్ల మంచి ఉత్తేజన బలాన్ని సంపాదించుకొని అది ఇప్పుడు ఒంటికి పడదు కాబట్టి షుగర్ ఎక్కువైపోయి ఇప్పుడు రోజు స్వీట్ని తిరిగితే ఏమైనా బాగుంటుందా? నువ్వు జీవితంలో ముట్టుకోకుండా తిరిగితే అది బాగానే ఉంటుంది. అర్థమైందా. తిరిగితే ఏమి లాభం చెప్పండి. అలాగనే ఈరోజు ఏది ఒక సాధన వద్దన్నాడో ఆ సాధన చేసి అక్కడికి వచ్చినాడు ఆయన. అర్థమైంది కదా. అది చేసి నీకు ఆ విగ్రహారాధన పనికిరాదు, నీకు ఇల్లుది పనికిరాదు, నీకు అది పనికిరాదు, నువ్వే ఆరాధనలో పుట్టాలా, భూమి నుంచి వచ్చి ఇక్కడ పడ్డావా? అందుచేత ఏమిటి అంటే ఇవన్నీ కూడా తన చేసినటువంటిది గొప్ప కావాలన్నటువంటి భావమే కానీ నీకెక్కడా ఏది వద్దని చెప్పలే ఆచార్యుల వారు. విషయం తెలుసుకో, దాని సత్తా ఏమిటి, దీని సత్తా ఏమిటి, అది నీకు అంతవరకే పనికి వస్తుంది, తర్వాతకి ఇది పనికిరాదు. అర్థమైంది కదా. ఇది నిర్ధారణ చేశారు. ఆయన ఏమీ మామూలుగా నిందించి నిర్ధారణ చేయడం కాదు, విచారణతో నిర్ధారణ. అది చెయ్యి. నీది ఎంతవరకు ప్రకృతి చెప్పు, ఎంతవరకు నీకు 24 తత్వాన్ని ఎంతవరకు, నీకు 5 పురుషుడు ఎంతవరకు అది చెప్పు. ఈ రెండిట్లో ఏది నీకు ప్రధానం గొప్పదంటావా, పురుషుడు గొప్పదంటావా, ప్రకృతి గొప్పదంటావా అని విచారణతోనే వాళ్ళు స్వాధీనం. అంతేగాని విచారణ లేకుండా ఇగో ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, అది అది పట్టుకుంటే మీరు ఇది అయిపోతారు, అది అయిపోతే శాపనార్థాలు. ఏమి ఈ శాపనార్థాలు ఎందుకు పని లేక. అందుచేత ఈ అందుకు శంకరాచార్యుల ప్రతిదీ అలాగనే నీకు వేదాంత పరంగా తీసుకో. ఎలా తీసుకోవాలి తెలుసా చెప్తున్నారు ఇప్పుడు. వాటి వల్ల నీకు ఉపయోగమే ఉంది, కానీ అత్యంత ఉపయోగం కావాలా నువ్వు ఇది తీసుకో. అది అప్పుడు నిషేధనం ప్రపంచస్య రేచికాఖ్య సమీరణ. నీవేం చేస్తావు తెలుసా? రేచకం అంటే ఏంటి? వదలడం. విశేషణ రేచకం విరేచకం అంటారు. బాగా వదిలితే విరేచనం అనే పేరు అనమాట. అర్థమైందా. అది విరోచనం అంటారు కొంతమంది, రోచనం కాదు, రేచనం, విరేచనం. అర్థమైందా. అది చేత నిషేధనం, నిషేధించు. ఏమి నువ్వు బ్రహ్మసత్యం జగన్మిథ్య. మిథ్య అంటే ప్రపంచము లేనిది, కనబడుతున్నది, ఒక రోజుకి ఈ దృశ్యం
తన్నశ్యం ఈ భావంతో నీ ఉంటే ఇది నీకు రేచకం అవుతుంది అన్నమాట. అర్థమైంది కదా. ఇది కాదు నేతి వాక్యాల ద్వారా దూరీకరణ చేస్తూ ఉంటుంటే అది నీకేమవుతుందో చెప్పండి, అది రేచకం సమీరణ. రేచకం అనే ప్రాణాయామము, ఈరణ అంటే చెప్పబడుచు ఉన్నది, సమీరణ అంటే చక్కగా చెప్పబడుచు ఉన్నది. అర్థమైంది కదా. కాబట్టి ఇది రేచికాఖ్య అంటే రేచకమనే పేరు గల ప్రాణాయామముగా చెప్పబడుచున్నది. ఏమిటయా చెప్పబడుచున్నది? నిషేధనం ప్రపంచస్య. ఇవే నేతి వాక్యాలే రేచకం. ఇంకా షార్ట్ కట్లు అన్నమాట. విచారణలుగా చేస్తాం. ఇంకా పూరకం ఏమిటయ్యా? బ్రహ్మైవాస్తి. ఇది అనమాట. బ్రహ్మైవాస్మి అదే అనమాట. బ్రహ్మైవాస్మీతి అక్కడ తకారం అనేది తప్పుబడింది. బ్రహ్మైవ అస్మీతి అని పెట్టుకోవాలి. బ్రహ్మైవాస్మీతి యా వృత్తి పూరకో వాయురీరిత. కాబట్టి బ్రహ్మైవ అస్మి అది బ్రహ్మైవ అస్మి అంటే బ్రహ్మమే అయి ఉన్నాను అన్న భావము చింతిస్తూ ఉంటుంటే దీన్ని ఏమంటారు? పూరకం. ఇది నరాల వరకు పోతుంది. ఇది ఏమి ఆ రేచకం ఆ నరాల నుండి ఉన్నటువంటి ఏదైతే అనాత్మభావం ఉందో అది బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? ఈ భావన ఏముందో ఏమి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అస్మి రెండు ఒకటే. బ్రహ్మ ఏవ అస్మి బ్రహ్మమే నేనై ఉన్నాను. అది ఇక్కడ బ్రహ్మ ఇవ ఏ పదం ఏంటి? ఇతర వ్యావర్తకం కాబట్టి ఇతర నిషేధిస్తుంది. ఇంకోటి బ్రహ్మమో కాదు, ఏమి నేనే ఆ బ్రహ్మము నేనే అది అన్నట్టు. బ్రహ్మైవ అహం బ్రహ్మాస్మి ఏమి బ్రహ్మైవ అస్మి అది చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మైవాస్మీతి యా వృత్తి ఏ వృత్తి అయితే ఉన్నదో అహం బ్రహ్మాస్మి లేక సోహం 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 అనే ఏ వృత్తి అయితే ఉన్నదో ఇదేమిటిది? పూరకం. నీ సోహం అనుకున్నా అదే. అర్థమైందే. అహం బ్రహ్మాస్మి అనుకున్నా అదే. రెండింటిలో భేదమేమీ లేదు. సోహం అనుకున్నా ఒకటే. సోహం అనుకోవడం కూడా పూరకమే. సోహం అంటే ఏమిటి? సహ అతడు. సహ అంటే అతడు అంటే ఆ బ్రహ్మము అహం నేనై ఉన్నాను. అర్థమైంది కదా. ఆ బ్రహ్మము నేనై ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే అహం నేను బ్రహ్మమునై ఉన్నాను. ఆ బ్రహ్మము నేనై ఉన్నానన్నా నేను ఆ బ్రహ్మమునై ఉన్నానన్నా రెండు ఒక్కటే. ఏమి ఆ బ్రహ్మము అంటే అంతట్లో వ్యాపించిన బ్రహ్మం నేనై ఉన్నాను. ఈ నేను ఏదైతే ఉన్నానో అందరిలో ఉన్న బ్రహ్మము కూడా నేనై ఉన్నాను. నాలో ఉన్న బ్రహ్మము అందరిలో ఉన్నది రెండు నేనై ఉన్నాను. అది అందుచేత ఈ వృత్తి ఉంది కదా, ఈ వృత్తి ఏమైపోయింది? పూరక. ఇది పూరకం ప్రాణాయామం. అర్థమైంది కదా. అది చెప్తున్నారు. పూరకో వాయు ఇది. ఇది ఈరిత అంటే చెప్పబడుచు ఉన్నది. ఏమనేసి? పూరక ప్రాణాయామం అని చెప్పబడుచు ఉన్నది ఈ వృత్తిని. ఇప్పుడు కుంభకాన్ని చెప్తున్నారు. తతః తద్వృత్తి నైశ్చల్యం కుంభకః ప్రాణ సంయమః. తతః తయోః తద్వృత్తి నైశ్చల్యం అది. కాబట్టి ఈ రెండిటిని అక్కడేమిటి? ఈ పూరకము ఆ కుంభకము ఈ రెండు వృత్తులు కూడా ఎక్కడ నైశ్చల్యం, రెండు వృత్తులు నిశ్చలత్వంగా రెండు ఆగిపోతుంది. ఆ వృత్తి ఆగిపోద్ది, ఈ వృత్తి ఆగిపోద్ది. అర్థమైంది కదా. రెండు గాలు ఆగితేనే కుంభకం అంటారు. ఏ గాలి వస్తే ఆ ప్రాణం పేరు. ఎడముక్కుతో గాలి వస్తే దానికి
చంద్రనాడి, కుదిరిన బుక్కులో గాలి వస్తే సూర్యనాడి. ఇప్పుడు సూర్యనాడి ప్రాణాయామం అంటే ఏమిటి అడుగుతారు కొంతమంది. సూర్యనాడి నుంచి గాలి వెళ్తే సూర్యనాడి ప్రాణాయామం అంటారు అంతే. చంద్రనాడి గాలి వెళ్తే చంద్రనాడి, మళ్ళీ అది ప్రాణాయామం, కొత్త ప్రాణాయామం ఉందో అనుకుంటారు. కొత్తది లేదు, పాతది లేదు, పేరు మార్పులు. రహస్యం తెలుసుకుంటే అంతా బట్టబయలే అనమాట. ఆ విధంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. తతః తద్వృత్తి తయోః వృత్తి. తతః అంటే తయోః. తయోః అంటే ఏంటి? రేచక పూరక. తయోః వృత్తి తద్వృత్తి. ఆ రెండు వృత్తులు నైశ్చల్యం. నిశ్చలస్య భావ నైశ్చల్యం. నిశ్చల భావనే నైశ్చల్యము అంటారు. నిశ్చలంగా ఆ భావంలో ఉంటే దానికి వ్యాకరణంలో నైశ్చల్యం. నైశ్చల్యం అన్నా అదే, నిశ్చలమన్నా అదే, ఇందులో తేడా ఏమీ లేదు. ఆ నిశ్చల భావం ఏదైతే ఉన్నదో దానికి కుంభక ప్రాణాయామం. రెండు వృత్తులు కూడా ఎక్కడైతే మనకు ఆగిపోతున్నాయో, రెండు గాలులు ఎక్కడ ఆగిపోతే దాన్ని కుంభకం అని మనకి శాస్త్రకారులు చెప్పి ఉన్నది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అర్థమైంది కదా. ఇక్కడ ఏమిటి ఇప్పుడు ఈ రెండు వృత్తులు, ఇక్కడ నిషేధ వృత్తి, మరి ఇంకొక వృత్తి ఏమిటి మనకి? విహిత వృత్తి. నిషేధ వృత్తి, ప్రపంచ నిషేధ వృత్తి కానీ, బ్రహ్మం అనే మనకి విహిత వృత్తి కానీ, ఈ రెండు అది అంటే ఏమిటి? ఒకటి నిషేధ వృత్తిని మిథ్య అనుకున్నాం, ఒకటి ఏమిటి అహం బ్రహ్మాస్మి అని ఒకటి అనుకున్నాం. ఈ రెండు వృత్తులు ఎక్కడైతే ఆగుతాయో అది కుంభకం. ఇది కుంభక ప్రాణాయామం. అర్థమైందా? అందుచేత ఇప్పుడు చెప్తూ ఉన్నారు, అయంచాపి ప్రబుద్ధానాం. ప్రకర్షేణ బుద్ధ ప్రబుద్ధ. బుద్ధిమంతుడు అంటే అర్థం ఏమిటి? మంచి జ్ఞానవంతుడు. ప్రబుద్ధి అర్థమైంది కదా. ప్రబుద్ధి అంటే మంచి జ్ఞానము కలవాడు. కుబుద్ధి అంటే చెడ్డ జ్ఞానము కలవాడు. అర్థమైనా? కుబుద్ధి అంటే చెడు జ్ఞానము కలవాడు. ప్రబుద్ధ అంటే మంచి గొప్ప జ్ఞానము కలవాడు. సుబుద్ధి అయినా మంచి జ్ఞానము కలవాడే. అర్థమైంది కదా. కాబట్టి సుబుద్ధి అయినా కావాలి, ప్రబుద్ధి అయినా కావాలి, కానీ కుబుద్ధి ఉండకూడదు. అర్థమైంది కదా. కాబట్టి కుబుద్ధి అనేటువంటిదే దేశానికి నష్టం కలిగిస్తుంది. సుబుద్ధి అనేది దేశాన్ని మేలు కలపడుతుంది. అందుకనే మంచి సుబుద్ధి అయినటువంటి వాళ్ళు పూర్వం రాజులు మంత్రులు పెట్టుకునే వాళ్ళనమాట. వారి ఆలోచనల ప్రకారంగా ఏమి మంతనాతీత మంత్రి. అర్థమైందా? మంతనాతీతి ఆలోచనాత్ అనమాట. మంతనం అంటే ఏమిటి? ఆలోచనం. వాళ్ళిద్దరు ఏదో మంతనాల్లో ఉన్నాయని అంటారు. అర్థమైంది కదా. మన తెలుగులో కూడా వాళ్ళిద్దరు ఏదో మంతనంలో అంటే అర్థమైందే. మంత్రం అంటే ఆలోచన అనమాట. మంతనాత్ ఆలోచనాతీత మంత్రి. కాబట్టి మంచి బుద్ధి గలవాడు ఉండాలి. అలాగనే ఇది ఎవరికయ్యా మరి ఈ కేవలం కుంభకం, ఇది కుంభక ప్రాణాయామం చక్కగా మంచి అయంచాపి అయం కుంభక ప్రాణాయామ ఏమి ప్రబుద్ధానాంచ అపి. మంచి బుద్ధిమంతులకే ఇది ఈ కుంభక ప్రాణాయామం. బుద్ధిమంతుడు ఎప్పుడవుతాడు? ఇందులోనూ ఇందులో బాగా విచారణ కలిగి సూక్ష్మ విషయాన్ని పట్టుకున్న వాడిని ఏమంటారు? ఈ యొక్క బుద్ధిమంతుడు అంటారు. ఇందులోనైనా అటువంటి వారికే అయం కుంభక ప్రాణాయామం అనేది చక్కగా సమన్వయం జరుగుతూ ఉంది. ఇక లేని వారి అజ్ఞానం గ్రహణపీడనం. ఇక సామాన్యులకి ఏమిటయ్యా ప్రాణాయామం అంటే? ముక్కు పట్టుకొని బంధించడమే ప్రాణాయామం. అది అనమాట. అర్థమైంది కదా. సామాన్యులకి, విచారణ లేని వాళ్ళకి అనమాట సామాన్యులు అంటారు. ఇక సర్వేషాం సామాన్యానం ఏమి ఏమిటయ్యా అంటే ముక్కు పట్టుకొని గ్రాణపీడనం అనమాట. గ్రాణపీడనం అంటే ఏమిటి? ముక్కును బంధించడమే ప్రాణాయామం. ఆ ముక్కు పట్టుకొని బంధించడం అది. కానీ నిజమైన ప్రాణాయామం ఏమిటి అంటే ఇది అనమాట. అందుచేత
ఇప్పుడు ప్రాణాయామం అన్నటువంటిది వేదాంత పరంగా ఏ విధంగా అన్వయం చేశారు? ఇది ఎవరికైనా హాని ఉందా? ఎవ్వరికి ఏం హాని లేదు. అర్థమైంది కదా. నువ్వు చేసుకో, ఏం చేస్తావో అది చెయ్యి, దాంట్లో ఏమీ కొరవలేదు. అది చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా చెప్పి ఇప్పుడు 121వ శ్లోకాన్ని చెప్పబోతున్నారు. విషయేషు ఆత్మతాం దృష్ట్వా మనసశ్చితిమజ్జనం ప్రత్యాహారస్స విజ్ఞేయో అభ్యసనీయో ముముక్షుభిః. విషయేషు ఆత్మతాం దృష్ట్యా దృష్ట్వా మనసశ్చితిమజ్జనం ప్రత్యాహారస్స విజ్ఞేయో అభ్యసనీయో ముముక్షుభిః. కాబట్టి విషయేషు ఆత్మతాం దృష్ట్వా, ఇది మొదటి నుంచి చెప్పుకొనే వస్తున్నారు. ప్రతి శ్లోకంలో ప్రతి అంగంలోనూ ఇటు నుంచి అటు అట్ని తిరిగేసి భావము వస్తూనే ఉన్నది. కాబట్టి విషయేషు ఆత్మతాం దృష్ట్వా, విషయాలు విషయాలు విషయాలంటే ఇన్ని విషయాలే. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ విషయాలతో ఉత్పన్నమైన విషయాలు అనంతం అన్నమాట. శబ్ద విషయంతో ఉత్పన్నమైన విషయాలు అనంతమైనాయి. మనకి స్పర్శ విషయంతోనే అనంతమైనాయి. అలాగనే మనకి రస విషయంతోనే అనంతమై ఉన్నాయి. ఈ ప్రకారముగానే జిహ్వేంద్రియమైనటువంటి దానితోనూ అనంతమై ఉన్నాయి. కాబట్టి ఈ అనంతమైనటువంటివన్నీ ఏమిటి? మనకి పదార్థాల కింద తీసుకుంటున్నాం. అర్థమైంది కదా. అది ఇక ఏమిటి అంటే అక్కడ మనకేమి ఇచ్చారు? ఘటపటాది పదార్థములు ఎందు అన్నారు. అంటే పదార్థములు అంటే అన్ని లోకంలో ఉన్నన్ని విషయాలే. మామిడి పండు ఒక విషయం, యాపిల్ పండు ఒక విషయం, అర్థమైంది. ఘటం పటం ఉదాహరణ ఇస్తారు, దాన్ని బట్టి అన్నీ తీసుకోమని. అర్థమైంది కదా. జీడిపప్పు ఒక విషయం, కాజు ఒక విషయం, కిస్మిస్ ఒక విషయం. అర్థమైందా? ఇవన్నీ విషయాలే. ఇప్పుడు మొత్తం ఆ ఘటం పటం అంటే వాటికి అదే ఏమిటి విషయం? అందుకని ఆది పదం అనమాట. ఈ ఆది పదంతో ఈ కుర్చీ ఒక విషయం, ఈ మైకా విషయం, టీవీ ఒక విషయం, అలాగే బెంచ్ ఒక విషయం, ఆ సెల్ ఒక విషయం, పుస్తకం ఒక విషయం, అన్ని విషయాలే. అది అనమాట. అది అక్కడ అది చూసుకోవాలి. ఆ రెండే పట్టుకోకూడదు. ఆ ఘటం పట్టం ఉన్నది ఆత్మతో బుద్ధి పెట్టి మిగతావన్నీ మనం అనుకోకూడదు. ఏమంటారు? అక్కడ అనేది పదార్థములందని మనకు అక్కడ సమాధానం ఉంది. విశేషం అంటే మొత్తం ఏమిటి? తెల్లవారి నుంచి మన సాయంకాలం వరకు ప్రతిరోజు ఏది ఉపయోగిస్తున్నాం అవన్నీ ఏమిటి? విషయాలు. ఇది అన్నమాట. దాని ఏమిటి? విషయేషు ఆత్మతాం దృష్ట్వా, అవన్నీ కూడా ఆత్మత్వంగా భావించు. ఆత్మ కంటే భిన్నమేమి కాదో అంతా భావించు. భావించి మనసశ్చితిమజ్జనం, మనసః చితిమజ్జనం. అర్థమైంది కదా. జలే మజ్జనం. అర్థమైంది. కొంతమంది ఏమిటి ఆ మజ్జనానికి ముందు నీ పెడితే నిమజ్జనం అవుతుంది అనమాట. ఈ నిమజ్జనం బాగుగా మజ్జనం చేయడం అనమాట. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా గణపతి మూర్తిని తీసుకెళ్ళి నీటిలో కలిపినప్పుడే ఉంటాం, నిమజ్జనం అంటాం అనమాట. అలాగనే ఎక్కడెక్కడ ఉత్సవాలు అవుతాయో ఉత్సవమూర్తులని నీటిలో వేసేటప్పుడు ఏమంటాం? నిమజ్జనం. ఎందుకంటే నితాంత మజ్జనం నిమజ్జనం అనమాట. నితాంత అంటే మిక్కిలి బాగా మళ్ళాగేమిటి కనబడము. మనకి మధ్యన మన నిమజ్జనం చేస్తే లోపల ఉండగలమా? ఏమీ ఉండలేమా? అయిపోయింది. మన నిమజ్జనం రోజు మన స్నానం చేస్తూనే ఉంటుంటాం. అర్థమైందా? చెల్లోనూ గేడల్లోనూ ఇంట్లోనూ కొలాయిల దగ్గర ఇది కూడా నిమజ్జనమే. అర్థమైంది కదా. అందుకే ఇది మజ్జనం, ఇది మజ్జనం, అది నిమజ్జనం. అర్థమైందా? ఇది మజ్జనం, అది నిమజ్జనం. అందుచేత చెప్తున్నారు ఎక్కడయా నిమజ్జనం చేయాలి మనస్సుని అంటే చితి. అది చితి అన్నమాట. చితి అంటే సప్తమి ఏకవచనం అన్నమాట. చితి చైతన్యమనందో, ఆ చైతన్యమే పరమాత్మ. కాబట్టి
నీ మనస్సుని ఎక్కడ నిమజ్జనం చెయ్యాలి అంటే ఇందులో నిమజ్జనం చెయ్యి. ఏమి ప్రత్యాహారానికి వేదాంతపరంగా లక్షణం చెబుతూ ఉన్నారన్నమాట. నీవు విషయముల యందు ఆత్మబుద్ధిని చేసుకో. అర్థమైంది కదా? చేసుకొని ఇది 12వ అంగం మనకి. విషయములందు ఆత్మబుద్ధిని చేసుకొని చితి ఆ ఆత్మ యందు నీ మనస్సుని ఏం చేస్తావో స్నానం చేయించు, చక్కగా నిమజ్జనం చేయి. ఇప్పుడు నీకు మనస్సుకి ఏమిటంటే ఈ విషయాలన్నీ నీరు కదా. ఏమి ఇదంతా ఈ నీటిలో ఏమిటి చితి అనే నీటిలో నువ్వు మనస్సును ముంచితే దానికి వేరే విషయం ఏముంటుంది? అంతా అదే, నువ్వు అందులోనే లీనమైపోతావు. అర్థమైంది కదా? నువ్వు అందులోనే మునిగిపోతావు. అది కాబట్టి నీకప్పుడు ఇంకొక ఆహారం పని లేదు. అర్థమైంది కదా? ఇంద్రియాల మనస్సుకి ఎంతసేపు ఇంద్రియాలు ఏమిటి అంటే అవి ఏమిటంటే సేవకులు అన్నమాట. ఎవరికి? మనస్సుకి. మరి సేవక వృత్తి ఇంద్రియాలు అనమాట. అవి ఎక్కడి నుంచో తీసుకొచ్చి దీనికి వస్తూ ఉంటుంటాయి. ఏమంటాయి? రాజుగారి మాటికి దుకాణానికి పోతే ఏం రాజు? అర్థమైందా? కాదండి. ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి ఆ బడ్డీ దగ్గరికి వెళ్ళి ఏమండి అన్నారు తమలపాకులు అంటే ఏమైనా బాగుంటుందా? అందుచేత ఈ సేవకులందరూ వృత్తి అన్నమాట. ఈ ఇంద్రియాలని సేవకులే కదా. ఒక్కొక్కరికి ఒకటి దొరుకుతుంటుంది. ఒక సేవకుడు అదృష్టం అది. అబ్బా నువ్వు మంచిది తెచ్చావురా అని వాడి మీద వాడు మంచిది తెచ్చారనుకో మంచిది తెచ్చారంటాడు. చెడ్డ తెచ్చాడు ఏదో ఒకటి తీసుకుంటుంది. ఇది కూడా విచారణ ఉంటే బాగుంటుంది. అది ఆ విధంగా ఏమిటి బా నువ్వు చాలా మంచి శబ్దాన్ని తెచ్చావురా అని వాడిని మెచ్చుకుంటారు. అర్థమైంది కదా? ఈ శబ్దాలు ఒకరికో శబ్దం ఇష్టమన్నమాట. అందరికో శబ్దం ఇష్టమా? మన వేదాంత శబ్దాలు ఈదిలోకి వెళ్తే వాళ్ళకి ఇష్టమా? ఇవన్నీ కష్టమే. వాళ్ళ శబ్దాలు మనకు కష్టం. వచ్చింది కదా? వాళ్ళకి అది ఇష్టం, మనకి ఇది ఇష్టం. అర్థమైంది కదా? అందుకే ఎవడు ఇష్టం వచ్చేస్తే వాడి సేవకులు. ఈ సేవకులు ఇప్పుడు ఏం చేసి ఈ సేవకులందరినీ మనం ఏం చేసేసామంటే విషయేషు ఆత్మతాం దృష్ట్వా ఇవన్నీ ఒక ఆత్మరూపంగా నువ్వు అనిపించుకునేది ఆత్మ కంటే ఎక్కువ కాదులే అనే భావంలో ఇది తిప్పేసరికి ఇదంతా ఈ మధ్యలో మనస్సు ఇప్పుడు స్నానం చేయడం మొదలెట్టింది అనమాట. ఆత్మస్వరూపమైనటువంటి ఈ సముద్రంలో ఈ నీటిలో ఇది మొదలెట్టింది. ఇది మొదలెడితే ఏమైపోయింది? అప్పుడు దానికి ఏమిటి అంటే ఏది బాగా ఉంటే దాని ఎందు తన్మయత్వం చెందుతుంది. మనిషికి ఒకసారి ఒకటి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. ఒకసారి లోక విషయం మంచిగా అనిపిస్తుంది, దానిలో తన్మయత్వం చెందుతుంది. తర్వాత ఒకసారి వేదాంత విషయం మంచి అనిపిస్తుంది, దీనిలో తన్మయత్వం చెందుతుంటుంది. దానికి ఏమిటంటే ఇష్ట వస్తువులను తన్మయత్వం చెందడమే దాని డ్యూటీ అనమాట. సరే ఆ డ్యూటీ అనుకూలమా ప్రతికూలమా అన్నటువంటి విచారణ మీద ఉంటుంది. అర్థమైంది కదా? దాని డ్యూటీలో అది చక్కగా దానికి ఏ మనం పాత్ర ఇచ్చామో పాత్రని బాగా పోషించేదే మనస్సు అనమాట. బాగా బ్రహ్మాండం పోషిస్తుంది. దానికి రాజకీయంలో పెట్టిన కూడా ఆ పాత్రను ఎలా పోషిస్తుంది అంటే బ్రహ్మాండం పోషిస్తుంది. అర్థమైందే? వ్యవహారికుడు వ్యవహార పాత్ర, ఆధ్యాత్మికలో అది అన్ని పాత్రను పోషించినటువంటి సామాన్యం అంటే మనస్సు. ఇన్నాడు ఆ పాత్రను పోషించింది, ఆ పాత్రకి విలువ లేదని తెలిసి ఈ పాత్రకు వచ్చింది. అందుచేత ఈ ప్రకారముగా ఏమి ఇది చెప్తున్నాడు. మనస చితి మధ్యనం స ప్రత్యాహార విజ్ఞేయ. కాబట్టి అది ప్రత్యాహారముగా తెలుసుకో. విశేషేణ జ్ఞేయ విజ్ఞేయ. నీ ప్రత్యాహారం ఇది విజ్ఞేయం తెలుసుకో. అయితే మరి ఏం చేస్తావయ్యా? ముముక్షుభి అభ్యసనీయ. ఎవరికైతే మోక్షం కావాలనే కోరిక ఉంటుందో అటువంటి వారి ద్వారా ఈ యొక్క ప్రత్యాహారం అభ్యసనీయ, అభ్యసింపదగినది. అర్థమైంది కదా? అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలండి అంటారు కదా, సాధన. ఆ సాధన క్రమం అన్నమాట. ఏ టైంలో అప్పుడు అది అభ్యాసం చేయాలి. ఇప్పుడు మనం అందరం ఈ టైంకి వచ్చాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు అభ్యాసం ఏమిటి? ఈ అభ్యాసం చేయాలి. ఏ అభ్యాసం? విషయేషు ఆత్మతాం దృష్ట్వా మనసస్థితి మజ్జనం.
ప్రత్యాహారస్య విజ్ఞేయో అభ్యసనీయో ముముక్షుభి. దీన్నే పతంజలి మహర్షి ఏమన్నారు? స్వవిషయ అసంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార ఇవ ప్రత్యాహార అని సూత్రం ఇచ్చారు ఆయన. స్వవిషయ అసంప్రయోగే. స్వవిషయాలు ఏంటి? ఇంద్రియానికి ఒకదానికి ఒకటి సొంతం ఉంటుంది అనమాట. అర్థమైంది కదా? అది చక్షురింద్రియానికి అది సొంత విషయం ఏమిటంటే రూపమే. తక్కిన విషయాలు దానికి సంబంధమే లేదన్నమాట. అది ప్రతివాడికి స్వంత ఆస్తి అనేది ఒకటి పెట్టాడు భగవంతుడు, దాంతో ఆనందంగా ఉండడానికి. అందుకనే వాటికి కూడా సొంత ఆస్తులు, 5 ఇంద్రియాలకి 5 విషయాలు సొంత ఆస్తులు. అదేనమాట స్వవిషయ. ఇప్పుడు ఆ విషయం ఏమిటి? అది అతి సర్వత్ర వర్జేత్. ఆ సొంత ఆస్తిని కూడా ఎక్కువగా ఖర్చు పెట్టి దుర్యోగం చేస్తే మొత్తం నా ఆస్తిని నువ్వెవడు అడగడానికి అంటాడు కొంతమంది. ఉన్నదల్లా పాడు చేసి పోతాడు, మళ్ళీ భవతి భిక్షాందేహి. కాబట్టి అది లేకుండా అవి కూడా ఏమిటి ఎంత కావాలని తీసుకొని అసంప్రయోగి. స్వవిషయమునందు సంప్రయోగం అనేది నీరు పల్లంక పోయేటట్టుగా ఏగా దేని మీద వాలాలో తెలియక అన్నిటి మీద వాలేటట్టుగా ఈ చిత్తము ఈ విషయాలతో అన్ని విషయాల మీద వాళ్తుంది. అది ఏకకి ఇది లేదు, నేను అన్నిట్లో ఉంటానండి అంటాడు ఒకడు. అర్థమైంది కదా? ఏదంటే ఏదంటే మా అమ్మలు నాకు అంటాడు. అర్థమైంది కదా? ఏది మా అమ్మ ఆ ప్రకారముగా స్వవిషయ తన విషయాల నందు సంప్రయోగం చక్కగా దాని యందు లేకుండా ఇక చిత్తస్య స్వరూపానుకార ఇవ. చిత్తము ఆయా విషయాలతో సంబంధం లేకుండా తన స్వరూపములోనే ఉన్నదా అన్నటువంటి విషయం ఏదుందో అది ప్రత్యాహారం అన్నారు. అంటే ఏమిటి? ఇంద్రియ విషయ సంబంధం లేకుండా చిత్తము తన స్వరూపంలో ఉండడము ప్రత్యాహారం అని చెప్పారు. ఇక్కడ ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ కంటే భిన్నము కావు. అటువంటి దాంట్లో ఉండి నీ మనస్సు కూడా ఎలా ఉండాలి? ఇక్కడ తన స్వరూపంలో ఉన్నట్టు అక్కడ పెట్టాడు. ఇక్కడ మనస్సు నువ్వు వచ్చిందే నీ మూల స్వరూపం, అక్కడి నుంచే వచ్చావు. కాబట్టి ఆ స్వరూపాల్లోనూ నువ్వు తన్మయత్వం చెందినట్టు ఉండు, అది నీకు నిమజ్జనం అని చెప్పుకొని ఈ విధంగా ప్రత్యాహారాన్ని చక్కగా చెప్పుకొని 12వ అంగాన్ని ముగించినారు. అందుచేత మరి ఈ విధంగా ఈ సాధనలన్నీ కూడా మనకి చక్కగా మనస్సుగా హత్తుకొని బ్రహ్మాత్మ భావన బుద్ధి స్థిరపడి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి బ్రహ్మానందముతో విరాజినట్లు మనకి అమ్మవారు ఆచార్యుల వారి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.